ఆసియా ఖండంలో అతిపెద్దదైన జాతర తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. అడవి తల్లులైన తల్లి కూతుర్లైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటే చాలు అంతా మంచే జరుగుతుంది. శక్తి స్వరూపులైన అమ్మల చల్లని చూపు, కొండంత బలం. వీరు దట్టమైన అడవి ప్రాంతంలో వెలిసిన ప్రకృతి దేవతలు. సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ప్రతి 2 నెలలకొకసారి జరుగుతుంది. ములుగు జిల్లా కేంద్రంకు 44 కిలోమీటర్ల దూరంలోను, మండల కేంద్రమైన తాడ్వాయి నుండి 14 కిలోమీటర్ల దూరంలోను, వరంగల్ పట్టణ కేంద్రమునకు 104 కిలోమీటర్ల దూరంలోను ఉంది. సమ్మక్క సారలమ్మ జాతర చారిత్రక నేపథ్యం ఒకసారి మనం పరిశీలన చేస్తే, మేడారంలో 2 నెలలకొకసారి జరిగే జాతరకు ఒక చారిత్రక నేపథ్యం ఉంది. చారిత్రక కథనాన్ని అనుసరించి 12వ శతాబ్దంలో జగిత్యాల ప్రాంతంలోని పోలవాస అటవీ క్షేత్రానికి నాయకుడు గిరిజన తెగకు చెందిన మేడరాజు. ఇతను అడవిలో దొరికిన శిశువును అమ్మవారి అనుగ్రహంగా భావించి సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు. యుక్త వయసుకొచ్చిన సమ్మక్కను మేడరాజు తన మేనలుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. వీరి సంతానం సారలమ్మ, నాగులమ్మ, జంపన్నలు. ఒకసారి ప్రతాపరుద్రుడు రాజకాంక్షతో పొలివాస మీద దండెత్తాడు. కాకతీయ సైన్యాల దాటికి తాళలేని గిరిజనులు మేడారానికి తరలి వెళ్ళారు. మామ మేడరాజుకు అల్లుడు పగిడిద్దరాజు ఆశ్రమించాడు. అది నచ్చని కాకతీయ చక్రవర్తి మేడారంపై మెరుపుదాడి చేశాడు. గిరిజన సైన్యం ధైర్యంగా ఎదుర్కొన్న ఎక్కువ కాలం యుద్ధం చేయలేకపోయింది. సంపెంగవాగు దగ్గర పగిడిద్దరాజు, నాగులమ్మ, సారలమ్మ భర్త గోవిందరాజు వీరమరణం పొందారు. ఆ పరాజయాలను జీర్ణించుకోలేక జంపన్న సంపెంగవాగులోకి దూకి ఆత్మార్పణ చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారు. అయిన వాళ్ళందరూ వీరమరణం చెందిన సమ్మక్క సారలమ్మలు మాత్రం కథన రంగంలో ధైర్యంగా పోరాడారు. తర్వాత కథన రంగంలో సారలమ్మ నేల కొరిగింది. సమ్మక్కను నేరుగా ఎదుర్కోవడం అసాధ్యమని తలంచి శత్రువులు దొంగచాటుగా సమ్మక్కను వెనుక నుండి పొడిచి వెళ్ళారు. చివరి క్షణం దాకా పోరాడుతూ నెత్తిరోడుతూ సమ్మక్క చిలుకల గుట్టపైకి వెళ్ళింది. అక్కడ నాగమల్లి చెట్టు కింద ఓ కుంకుమ బరిణలో తన జీవశక్తిని నిక్షిప్తం చేసి వెదురు కర్రగా ఆవిర్భవించిందనే కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సమ్మక్క సారలమ్మ మహాజాతర గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 సంవత్సరం వరకు చిలుకల గుట్టపై కేవలం గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కానీ 1940 సంవత్సరం తర్వాత భక్తుల సంఖ్య పెరిగింది. గిరిజనేతలు కూడా జాతరకు రావడం ప్రారంభమైంది. 1996 సంవత్సరం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2 నెలలకొకసారి జరిగే జాతరలో ఆదివాసీ గిరిజన సంప్రదాయ పద్ధతిలో జాతరను నిర్వహిస్తారు. మేడారంలోని జువ్వు చెట్టు కింద ఏర్పాటు చేసిన మహాపీఠంపై 2 వెదురు కర్రలను సమ్మక్క సారలమ్మలకు ప్రతీకగా ప్రతిష్ఠిస్తారు. సమ్మక్కకు ప్రతీకగా భావించే కుంకుమ బరిణను చిలుకల గుట్ట నుండి పూజారులు తీసుకువచ్చి
వెదురు కర్రకు అలంకరిస్తారు. అలాగే సారాలమ్మకు ప్రతిరూపమైన పసుపు బరినను మరో వెదురు కర్రకు పట్టుదారంతో కడతారు. తల్లి బిడ్డల రూపాలకు కుంకుమ పసుపులను నీళ్లలో కలిపి స్నాన వేడుకలను నిర్వహిస్తారు. శక్తిమూర్తులైన సమ్మక్క సారలమ్మలకు చీర సారెలు సమర్పిస్తారు. మేడారం జాతరలో ముఖ్యమైన ఘట్టం పగడిద్దరాజును తీసుకురావడం. పగడిద్దరాజును గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో మేడారానికి తీసుకువస్తారు. జాతరలో పగడిద్దరాజుకు ప్రత్యేక స్థానం ఉంది. జాతరకు ఒకరోజు ముందు పగడిద్ద రాజును పెళ్లి కొడుకు చేస్తారు. ఆ మర్నాడు ఆలయానికి చేరుకొని బలి ప్రత్యేక పూజలు చేస్తారు. కొత్త బట్టలతో పగిడిదిద్ద రాజును సిద్ధం చేసి మేడారానికి బయలుదేరి సాయంత్రానికి మేడారం చేరుకుంటారు. పగిడిద్ద రాజును తీసుకొచ్చిన విషయాన్ని సమ్మక్క పూజారులకు కబురు పంపుతారు. అప్పటికే జాతర కోసం ఉదయం సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. కుండ రూపంలో ఉన్న సమ్మక్కను అలంకరిస్తారు. ఆ తరువాత పగిడిద్ద రాజును ఆహ్వానిస్తారు. వారిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి వాయనం ఇచ్చిపుచ్చుకొని వివాహం పూర్తి చేస్తారు. పగిడిద్ద రాజును సారలమ్మ గద్దెల వద్దకు తీసుకొని పోతారు. అదే రోజు సారాలమ్మకు కన్నెపల్లిలో ఉదయమే 2-3 గంటల పాటు ప్రత్యేక పూజలు చేసి అనంతరం మేడారానికి తీసుకొని వస్తారు. గద్దెల నుండి ఈ ప్రాంతం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సారలమ్మ గద్దెకు చేరుకునే రోజు తండ్రి పగిడిద్ద రాజు ప్రత్యక్షమవుతాడు. సారలమ్మ భర్త గోవిందరాజును సైతం ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం నుండి గ్రామస్తులంతా గోవిందరాజును ఊరేగింపుగా మేడారానికి తీసుకొని వస్తారు. ఒకే రోజు సారాలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల స్వామి గద్దెలపైకి చేరుకుంటారు. ఆ తరువాత మేడారంకు ఈశాన్యంలో ఉన్న చిలుకలగుట్ట నుండి సమ్మక్కను అధికార లాంఛనాలతో పోలీసులు 10 రౌండ్ల తుపాకు కాల్పులతో గౌరవవందనం సమర్పించి ఎదుర్కోలతో సమ్మక్కను ఆహ్వానిస్తారు. మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలుకలగుట్ట పైన నారచెట్టు కింద ఉన్న కుంకుమ భరిన రూపంలో సమ్మక్కను పూజారులు తీసుకొని వస్తారు. అనంతరం గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఇది మేడార జాతరలో కీలక ఘట్టం. ఈ తంతు తర్వాతే ఉత్సవమూర్తులతో గద్దెలపై కొలువై 3వ రోజు భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారు గద్దెల మీద కొలువుదీరిన రోజు నుండి కోట్లాది మంది గిరిజనులు గిరిజనేతరులు తమ మొక్కులను చెల్లించుకోవడానికి వస్తారు. పసుపు కుంకుమలు ఒడిబియ్యంను బంగారం బెల్లాన్ని సమర్పిస్తారు. కోడిపుంజులు మేకపోతులను బలిస్తారు. సమ్మక్క గద్దె చేరే సమయంలో కోడిపుంజులను గాలిలోకి ఎగురవేసి ఆరగింపు చేస్తారు. మేడారం జాతరలో ఆదివాసీ గిరిజన సంప్రదాయంలో పూజలు బలులు చేస్తారు. కావున భక్తులు ఆ సంప్రదాయాన్ని పాటిస్తే అమ్మవారికి మొక్కు తీరుతుంది. అలా కాకుండా హలాల్తో జంతు బలి చేస్తే అది అమ్మకు చెందదు, మొక్కు తీరదు అని ఆలయ ప్రధానార్చకులు ఒక సందర్భంలో తెలియజేశారు. అమ్మవారిని కోరిన కోరికలు తీర్చమని వేడుకుంటూ నిలువెత్తు బంగారం బెల్లంను మొక్కుగా చెల్లించుకుంటారు భక్తులు. దానిని ప్రసాదంగా తీసుకెళ్తారు. ఆదివాసి పూజారులే ఈ జాతరలో పూజారులుగా వ్యవహరిస్తారు. మేడారం వనజాతరకు ముందస్తు మొక్కులు సమర్పించే భక్తుల తాకిడి ఎక్కువే. సాధారణ రోజులలో నిత్యం వేలాది మంది మొక్కులు సమర్పిస్తుండగా ఇక
సెలవు దినాల్లో జాతరకు తరలి వస్తున్న వారి సంఖ్య చాలా రేట్లు ఎక్కువగా ఉంటుంది. అమ్మవారి గద్దెలకు సమర్పించి కొనే భక్తుల సంఖ్య పెరిగి ఆ ప్రాంగణమంతా ఇసుకేస్తే రాలని చందంగా తయారవుతుంది. జాతరలో చివరి రోజున దేవతలను మళ్ళీ వనంలోకి పంపిస్తారు. దేవతలు వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర పరిపూర్ణం అవుతుంది. మహాజాతర పూర్తయిన తర్వాతి వారం నిర్వహించే వేడుకలకు తిరుగువారం వేడుక అంటారు. 4 రోజుల జాతరలో తప్పులు ఏమైనా జరిగితే క్షమించమని అమ్మవారిని వేడుకుంటారు. ఈ తిరువారం వేడుకతో మహాజాతర ముగుస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద వనజాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటారు. ఈ మహాజాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండే గాక ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. విలక్షణమైన జీవన విధానం ఉన్న ఆదివాసీలు ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలతో జీవిస్తారు. ప్రకృతితో మమేకమైన ఈ గిరిజనులు ప్రధానంగా ఆరాధించే దేవతలు శక్తి స్వరూపిణులు అయిన సమ్మక్క సారలమ్మలు. వనదేవతలు అడవి తల్లులైన సమ్మక్క సారలమ్మ తల్లుల కృపా కటాక్షములు మనందరిపై ఉండాలని ప్రార్థిస్తూ ఓం శక్తై రూపిణ్యే నమః.